హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుతో పాటు మరో 4 ప్రాంతాలకు బాంబులు అమర్చినట్టు అర్ధరాత్రి 3:45 మెయిల్స్ వచ్చాయి. రాజ్ భవన్, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సైతం బాంబులు పెట్టినట్లుగా తెలుస్తోంది. జడ్జి క్వార్టర్స్ లో 4 ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు మెయిల్ రాగా కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్ వచ్చింది. కోర్టులో బాంబు పెట్టినట్లు అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో మెయిల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 4 చోట్ల బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతిచ్చారు. కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. వరుస బాంబు బెదిరింపుల ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సివిల్ కోర్ట్ హైదరాబాద్ దివాన్ దేవుడి ఏరియాలో ఉన్న సిటీ సివిల్ కోర్ట్ ప్రెమిసెస్ లో మా యొక్క చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ గారికి ఒక ఈమెయిల్ రావడం జరిగింది. ఈ రోజు అంటే 8/7/2025. మేము ఆ మెయిల్ కంటెంట్ ప్రకారం ఏముంది అని అంటే సిటీ సివిల్ కోర్ట్ ప్రెమిసెస్ లో బాంబు పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఇక్కడ జడ్జెస్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి, దయచేసి ఇమీడియట్ గా వేకేట్ చేయాలి అని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది. ఆ మెయిల్ ద్వారా మా చీఫ్ జడ్జి గారు దీన్ని ఇమీడియట్ గా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ ని పిలిపించడం జరిగింది. ఇక్కడ అడ్వకేట్లందరినీ, స్టాఫ్, పబ్లిక్ అందరినీ ఆల్రెడీ ఎవాక్యుయేట్ చేసినాము. ఇటువంటి నా విన్నపం ఏంటంటే బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా నా పేరు బి అజయ్, మా ప్రెసిడెంట్ గారు నవీన్ కుమార్ గారు ఉన్నారు, మా ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇక్కడ ఉన్నాము. మేము యాజ్ ఎ బార్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక రెస్పాన్సిబుల్ అసోసియేషన్ కాబట్టి అందరికి మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే సిచ్యుయేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. బాంబ్ స్క్వాడ్ వారి యొక్క చర్యలు నిర్వర్తిస్తున్నారు. డిటెక్టర్స్ పెట్టి చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా అడ్వకేట్స్ గానీ, పబ్లిక్ గానీ, స్టాఫ్ గానీ భయభ్రాంతులకు గురి కావద్దని మా విన్నపము. వారి బిలాంగింగ్స్ సేఫ్ గా ఉంటాయి. తదుపరి చర్యలు ఈ మొత్తం డిటెక్షన్ అయిపోయిన తర్వాత మీకు తెలియజేయాలి. ఈ రోజు సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ దివాన్ దేవుడి ఏరియా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుతో పాటు మరో 4 ప్రాంతాలకు బాంబులు అమర్చినట్లు అర్ధరాత్రి 3:45 మెయిల్స్ వచ్చాయి. రాజ్ భవన్, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సైతం బాంబులు పెట్టినట్లుగా తెలుస్తోంది. జడ్జి క్వార్టర్స్ లో 4 ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ రాగా కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్ వచ్చింది. తనకైతే హైదరాబాద్ లో 4 చోట్ల బాంబులు ఉన్నాయన్నట్టు అయితే బెదిరింపు కాల్స్ వచ్చాయి, మెయిల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, అసలు ఈ మెయిల్స్ ఎవరు పంపించారు? ఈ మధ్య కాలంలో ఇలాంటి మనం బాంబు బెదిరింపులు చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ తనిఖీలు జరుగుతున్నాయా? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మహానగరంలో బాంబుల బెదిరింపు కలకలం రేగింది. వరుసగా 4 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు ఇప్పటికే మెయిల్స్ ద్వారా తెలియజేశారు. సో వీటన్నిటి మీద పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడెక్కడైతే బాంబు బెదిరింపులు అనేవి వచ్చాయో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. బాంబు స్క్వాడ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్ సాయంతో లోపల ఆయా కార్యాలయాల్లో ఎక్కడ బాంబులు పెట్టినట్లు గుర్తించడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడెక్కడైతే బాంబులు పెట్టినట్లు కూడా మెయిల్స్ ద్వారా సమాచారం అందిందో ఆ కార్యాలయాలు మొత్తం కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. మొదటిగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి
సిటీ సివిల్ కోర్టుకు బాంబులు బెదిరింపు అనేది వచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమయ్యి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి ముఖ్యంగా చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని క్లోజ్ చేసిన తర్వాత లాయర్ల మొత్తాన్ని కూడా బయటికి పంపించి డాగ్ స్క్వాడ్ సాయంతో అలాగే బాంబు స్క్వాడ్ సాయంతో పూర్తిగా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు కార్యకలాపాలు అనేవి సిటీ సివిల్ కోర్టు ఓల్డ్ సిటీలో పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు కూడా బాంబు ఆనవాళ్లకు సంబంధించి ఎటువంటి ఐడెంటిఫికేషన్ అనేది ఐడెంటిఫై చేయలేదు అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి బాంబు స్క్వాడ్స్ కానీ అలాగే డాగ్ స్క్వాడ్స్ కానీ. అయితే కేవలం ఈ యొక్క ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు యొక్క బాంబు బెదిరింపు అనేది వచ్చింది అనేటువంటి ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బాంబు బెదిరింపులు అనేవి చోటు చేసుకున్నాయి. ఇమ్మీడియట్ గా రాజ్ భవన్ కు బాంబు బెదిరింపట్టు కూడా మరొక సమాచారం అనేది వచ్చింది. రాజ్ భవన్ తర్వాత జిమ్ఖానా క్లబ్ కు బాంబు బెదిరింపట్టు మరొక సమాచారం అనేది అధికారులకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో సైతం బాంబు బెదిరింపులు అనేవి వరుసగా వచ్చినటువంటి యొక్క వార్తలు అనేవి కలకలం సృష్టించాయి. ఈ క్రమంలోనే అసలు వచ్చినటువంటి మెయిల్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఈ మెయిల్స్ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముమ్మరం చేశారు. అయితే ప్రాథమికంగా ఈ యొక్క బాంబుల బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ అనేవి అబ్దియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చాయి. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థులు అనేటువంటి మెయిల్స్ ఐడెంటిఫికేషన్ ను పోలీసులు గుర్తించారు. అయితే ఇదంతా నిజమా లేకపోతే అబద్ధమా అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి సమాచారం రాగానే పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే సిటీ సివిల్స్ కోర్టు ఓల్డ్ సిటీలో యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉండగా ఇమీడియట్ గా రాజ్ భవన్ లో సైతం యొక్క బెదిరింపులు అనేవి మెయిల్స్ అనేవి రావడంతో రాజ్ భవన్ అధికారులు అప్రమత్తమయ్యారు. యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వచ్చి పూర్తిగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గంటల పాటు అక్కడ అధికారిక కార్యకలాపాలను కూడా నిలిపివేసి లోపల పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా, అసలు ఈ మెయిల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయనేది పూర్తిగా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే బాంబు అనేది సిటీ సివిల్ కోర్టులో పేలినటువంటి 23 నిమిషాల తర్వాత జిమ్ఖానా క్లబ్ లో కూడా పేలుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. కాబట్టి జిమ్ఖానా క్లబ్ కు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ ను గుర్తించేటువంటి ప్రయత్నంలో భాగంగానే పూర్తిగా సోదాలు నిర్వహించారు. ఇలా వరుసగా హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాలు గంట గంటకు ఒక ప్రాంతంలో బాంబు బెదిరింపులో వస్తున్నటువంటి వార్తలు అనేవి నగరవాసులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అనేవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా బాంబులు పెట్టామంటూ కూడా కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చినటువంటి మెయిల్స్ అనేవి కలవరానికి గురి చేస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే నగరవాసులు కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వీటన్నిటి బట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గానే గత కొన్ని వారాల కిందటనే ఇండియా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి యుద్ధ పరిణామాలు అనేవి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన తర్వాత కొంతమంది ఆకతాయిలు అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వరుసగా ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్స్ ద్వారా, ఫేక్ మెయిల్స్ ద్వారాను, ఫేక్ మెసేజ్లు, ఫేక్ కాల్స్ ద్వారా హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పంపించడం జరిగింది. మరి ఇది కేవలం ఫేక్ మెసేజ్లు, ఫేక్ కాల్స్ ఈ రకంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా అనేది పూర్తిగా ఆరా తీసేటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా డాగ్ స్క్వాడ్స్, బాంబు స్క్వాడ్స్, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమై ఆయా కార్యాలయాలన్నింటినీ కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్సే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. రత్న కుమార్, అలాగే మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అలాగే ఇప్పుడు మొత్తం 4 చోట్ల బెదిరింపులు వచ్చాయి. సో మొత్తం తనిఖీ అయిపోయిందా 4 చోట్ల? సో ప్రజెంట్ తనిఖీలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఎప్పుడైతే ఇక్కడ ఇదంతా కూడా ఒక ఫేక్ మెయిల్స్ అనేవి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే దీని మీద పోలీసులు ఒక అధికారిక ప్రకటన చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి కాబట్టి మరికొన్ని గంటల పాటు ఈ సోదాలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఇటు సిటీ సివిల్ కోర్టులో ఎక్కువ సోదాలు అనేవి చేశారు. ఆ తర్వాత జిమ్ఖానా గ్రౌండ్ లోను సోదాలు చేస్తున్నారు, రాజ్భవన్ లోను సోదాలు చేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో సైతం ఈ యొక్క సోదాలు చేస్తూ బాంబు స్క్వాడ్ సాయంతో అలాగే డాగ్ స్క్వాడ్ సాయంతో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడికక్కడ ప్రతి అణువణువును జల్లెడపడుతూ ఏదైనా బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా అనేది, అసలు ఉన్నాయా లేదనేటువంటి తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి మరి కొన్ని గంటల పాటు ఈ యొక్క ప్రక్రియను మొత్తాన్ని కూడా పూర్తి చేసిన తర్వాత ఏ విషయము అసలు ఇది నిజమా కాదనేది పోలీసుల సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే మాత్రం ఈ వార్త ఎప్పుడైతే ఇటు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందో బాంబులకు సంబంధించినటువంటి సమాచారం అనేది దీంతో ఒక్కసారిగా బయటకు వెళ్లాల్సినటువంటి హైదరాబాద్ నగరవాసుల్లో కొంత ఉత్కంఠ, భయాందోళన అనేది కలిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు
కార్యకలాపాలు ఇప్పటికే కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి వార్తలు రావడంతో కొంత ఆందోళన కలిగిస్తుంది. దీని మీద ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైతే సోదాలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ సోదాలు పూర్తయిన తర్వాత ఇది అసలు నిజమా కాదా, లేకపోతే ఎవరు పెట్టారు, ఈ అన్నా యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ మెయిల్స్ ఆ యొక్క అడ్రస్ల ప్రకారం వస్తున్నాయి కాబట్టి అసలు ఈ అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి వారు నిజంగానే అబియా అబ్దుల్లా అనేటువంటి పేరు మీదే ఈ యొక్క మెయిల్స్ అనేవి వచ్చాయా, అది అతను ఉన్నాడా, లేదంటే ఆకతాయిలు ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి కుట్రలో భాగంగాను ఆకతాయి పనుల కారణంగానే ఈ రకమైనటువంటి మెయిల్స్ పంపించారా అనేది ప్రస్తుతం ఆరా తీసినటువంటి పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, శ్రీశైలం ప్రాజెక్టులో సీఎం చంద్రబాబు జలహారతి ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మినిమల్ కూడా వేస్తారు కంపల్సరీగా సెకండ్ మినిమల్ వేస్తారు. బెటర్ టు హ్యావ్ 2 crops. స్వామి చెప్పి సిద్ధాపురము రవికి సార్ వచ్చేది అర్థమైంది. ఒక పంట మీరు 3 feet below the FRL we are having, sir. We are drawing from Pothreddipadu around 20,000 for Teluganga and GNSS canals, sir. And these are the photos of at full opening, sir. 10 gates opening use, sir. This is the upstream side of barge of the spillway, sir. మీరు ఎంతవరకు రాయలసీమ రిజర్వాయర్స్కి ఎంతవరకు వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు? ఫ్లడ్ వాటర్ లాస్ట్ టైంకి మనము ఇప్పుడు అదే అడిగేదంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఫుల్ అవుతుంది. ఏది నగర్ సాగర్ వాట్ ఇస్ ది ఇన్ఫ్లో నౌ? 1,60,70,000 వస్తూ ఉంది. వాట్ ఈస్ ది ప్రిడిక్షన్? ఈ వాటర్ అయితే ఒక 1 వీక్ వరకు తగ్గుతుంది సార్, తర్వాత పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది, ఎంత వస్తుంది? 1,67,000 నుంచి మనకి 130 వరకు ఫాల్ ఉంది సార్. 1 వీక్ ఇచ్చాడు సార్. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ అగైన్ రైజ్ అవుతుంది. అది వచ్చినప్పుడు అక్కడ ఎంత ఉంది గ్యాప్? నాగార్ సాగర్ 150, కిందన పులిచింతల 175 ఉంది. 175 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 10 days అయితే ఫుల్ అయిపోతుంది. అంటే ఈలోగా ఇన్ఫ్లేషన్ కూడా కొంత ఉంది సార్, పోతిరెడ్డిపేట కొంత ఇన్ఫ్లేషన్. నేను అందుకే కాదు ఇది డైవర్ట్ చేస్తే తప్ప రేపు వచ్చినప్పుడు వాటర్ అక్కడికి వెళ్ళిపోతే ఈ ట్యాంక్స్ అని నాకు ఫుల్ అవుతాయా లేదా? ఆల్ రిజర్వాయర్స్ అండ్ రాయలసీమ ఇంక్లూడింగ్ సోమశిల. దానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ వాటర్ డైవర్ట్ చేసి పంపించాలి. ఆల్ పంప్స్ కూడా ఆన్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ పోతిరెడ్డిపాడు కానీ ప్లస్ ముచ్చుమర్రి కానీ ఆల్ అన్నీ కూడా ఆన్ చేసి ఎక్కడికెక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకొని మీరు పుష్ చేస్తే ఆల్ రిజర్వాయర్స్ లాస్ట్ టైం కంటే ఒక 20% ఇంకా 10-15% ఎక్కువ పెరిగింది. వేరే సీజన్లో వాడుకోవాలి. దట్ ఈస్ ది మ్యాండేట్. కూడా ప్రకాశం బ్యారేజ్ కూడా అది కూడా స్పీడప్ చేసాం సార్, మీరు మనం చెప్పినట్టుగా ఎర్లీగా స్టార్ట్ చేయించాం. అది కూడా అన్నిటి కూడా చేయాలి. వీళ్ళకి కూడా మీరు నా లెక్క ప్రకారం వీళ్ళకి కూడా ఇచ్చేసి మీరు రైట్ కెనాల్ నాగార్ సాగర్ రైట్ టు లెఫ్ట్ 2 వాళ్ళని తీసుకుని మనం కూడా తీసుకుంటాం. బ్లడ్లో వెళ్ళిపోవాలి ఇవన్నీ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరిశుభ్రం దక్షభాగే వహంతం నాగం బాజం చ గండాం ప్రళయప్రభం సాంకుశం వామభాగే
నానాలంకారతీర్థం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి నివేదయామి యోపం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి సేవంతికా పతజం భగవానరాత్రైః నాగజాతకవీరసాల పుష్పైః బిల్వప్రవాల సకలేతమాలికాభిః కామయామి జగదీశ్వరమే ప్రసీద ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం ఫరూక్ చంద్రాల్ ఎమ్మెల్యే దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ప్రజామి అమృతవస్తు అమృతవస్తనమతే ఓం శ్రీ మల్లికార్జునమాస్వామి నమః నారికేళఫలమాని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ కొబ్బరికాయలు ఉన్నాయా? ఉన్నాయిరా? ఎమ్మెల్యే గారు ఇంకెవరున్నారు? ఎమ్మెల్యేస్ కూడా రండి. బాగున్నావా? జాయా బార్డర్ 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 డాక్టర్ కూడా వంశీ మీరంటే పిచ్చాడు ఖచ్చితంగా చెప్పాలన్నా నేను వచ్చి కలిసిపోతా అంటాడు. కలిసే పని చేసాం కదా మనం. అందరూ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. దిస్ సైడ్ రండి. మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. క్షీరసముద్రాద్రియాం శ్రీరంగదామేశ్వరీం దాసే భూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం స్వాం త్రైలోక్యకుటుంబినీం ధరయాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశో కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం సర్వార్థసాధికే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యోపాం పుష్పం వేద భవతి చంద్రమాపాం అందరికీ పుష్పవాన్ గాలి ఎక్కువ ఉంది. ఇట్లా పట్టుకోవచ్చు పట్టుకోండి సార్. రండి రండి. కొంచెం కర్పూరం ఎక్కువ పెట్టకూడదు. అది పెడుతుంది సార్. ఒక్క నిమిషం. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః విమాయ సలిలాని దక్షతే గమనే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్ను. జై బలో గంగా మాతా की जय. श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामी की जय. श्री भ्रमरांबा माता की जय. श्री अन्नपूर्णा माता की जय. जय नमः पार्वतीपते शिव हर हर महादेव. ఇటువైపు గేట్ తమ అనుగ్రహం నెరవేరాలి. అందుకే మొక్కున్నాం. బలంగా లాస్ట్ ఇయర్ సంకల్పం
గట్టిగా సంకల్పం చేశాం. వదలండి. రెయిన్బో ఫామ్ అయింది. ఎన్టీఆర్ కలర్ నేచర్ ఎన్టీఆర్ ఫామ్ అయింది. 7 కలర్స్. రెయిన్బో ఫామ్ అయింది. మనకి అక్కడ వచ్చినాయి, ఈ కిందికి పోతాయి, మనకి ఇది రావు. అన్ని ఫిలప్ చేయమని అన్నాం కదా. అక్కడ ఒకసారి నడుద్దామా? 6 గేట్ అండి, ఇది 11 అండి. ఇది అదే 6, 7, 8 ఒకసారి వెళ్దాం సార్. ఎన్ని ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు 6, 7, 8, 11 అండి. అంటే ప్రోటోకాల్ ప్రకారం ముందు 6 ఓపెన్ చేస్తాం సార్, సెంట్రల్ గేట్లు. ఇంకా ముందు 6, 7 ఓపెన్ చేశాక ఇప్పుడు 11 3 ఓపెన్ చేశారా? 6, 7, 8, 11 అండి. 4 అండి, 4 గేట్లు. 4. ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్? అంటే మన ఇంట్లోని బట్టి, అంటే ప్రస్తుతం అయితే కొంచెం తక్కువ తీసుకుంటున్నారంట. ఒక 40 అట్లా తీసుకుంటున్నారు, 40,000 తీసి పొజిషన్ బట్టి. అంటే ఇంకా మనకి ఇక్కడ పొజిషన్ కూడా ఉందండి. ఇంకా 10 ఉంది కదా, 10 దాకా 15 దాకా ఉంది. 20 దాకా ఉంది. మార్నింగ్ 193 అండి. అంటే మనకేంటంటే ఈ నీళ్లు రాయలసీమలో రిజర్వాయర్స్ అని లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు, సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది, దానికి ఒక 30-40 టీఎంసీ నీళ్లు కావాలి. అవి సముద్రంలోకి వెళ్దామండి, అటు వెళ్దాం. లాస్ట్ టైం కృష్ణా వాటర్ సార్. ఇప్పుడు సంవత్సరాల దగ్గర కందలేరు ఉన్నది, ఉన్న ప్రజెంట్ స్టోరేజ్ వాటర్ ఉన్నది కూడా అప్పుడు కృష్ణా వాటర్ అండి. అంటే నాకేంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్గా ఉండాలి. బిఫోర్ కూడా అయింది సార్ లాస్ట్ టైం. పంటలు 1 month బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్తోని ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కలకల్లాడాలి. నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు గివ్ డ్రై. అదే 5 minutes పడుతుంది.
చూసి ఒకటి శ్రీశైలం ఒక బోర్డు మెంబర్ కావాలి సార్. ఒకటి మధ్యమడుగు మాస్టర్ల మధ్యమడుగు బిట్ సార్. మీరు కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు సార్. ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బిట్ సార్ అది. ఎప్పటి నుంచో ఈ పబ్లిక్ అటువైపు మాస్టర్లకు మాకు దగ్గర బిట్ కనెక్టింగ్ చేస్తే ఎక్కడి నుంచి మధ్యమడుగు విలేజ్ సార్, లాస్ట్ విలేజ్. అక్కడ మాస్టర్లో ఉంటుంది సార్. మాచార్లు మాస్టర్లు మీ అచ్చంపేట రాబోతుంది. ఇప్పుడు మాచార్లు రాబోతుందా? మాస్టర్ దగ్గర సార్. మాకు ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ కాదు. ఒకప్పుడు దేవరకొండ ఉండేది, ఇప్పుడు డీలిమిటేషన్లో ఇది వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా అచ్చంపేట మన నాగార్జున సాగర్ అటుపోతాం. రెండు కొంచెం దయచేసి ఓకే అమ్మా, చేద్దాం. పులిబొమ్మ తీసుకున్నాం సార్. ఓకే అమ్మా. మేమంతా మీ ఫ్యాన్లో సార్. అవును, అందరం కలిసే ఉన్నాం కదా ఇక్కడ భవిష్యత్తులో. మా రాజశేఖర రెడ్డి అయినా మేము ఇద్దరం కలిసే ఉంటాం సార్. లాగానే వెరీ హ్యాపీ. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవును సార్. మాకు బోర్డు మెంబర్ అయితే ఒకటి ఇస్తే నేను ఇమ్మంటా, పక్కన ఉన్నారు కాబట్టి ఇమ్మంటా. బోర్డు మెంబర్ అడిగి వచ్చాము. మా తెలంగాణకి ఇచ్చి పెడతారు. ఎందుకంటే అందరు ఇక్కడ నుంచి వస్తారు. వాళ్ళకి కొద్దిగా అంటే దర్శనం చేయించడం ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఈ టెంపుల్ మీకు ఏదైనా వస్తుందా? జోగులాంబ మాకు రాస్తారు. అలంపూర్కి వెళ్ళిపోతుందా? మాకు మధ్యమార్గ ఆంజనేయ స్వామి టెంపుల్, అది ఉమామహేశ్వర టెంపుల్. మా వాళ్ళందరూ కూడా ఫోటో బాగుందరా? రండి మా ఈ పక్క రండి. లోపల బయట బయట థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. నేను చూసుకుంటాను.